నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్లోంచి మాటను చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట విశ్వాసం. లేఖనం అంటుంది, విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. అనేక పర్యాయాలు దీని గురించి మనం నేర్చుకున్నాం, ఇంకనూ నేర్చుకుంటూనే ఉండాలి. మరి విశ్వాసం అనేటువంటిది దేవునికి ఇష్టమైనది. ఇట్టి విశ్వాసం మన అనుదిన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా? మనం అనుకుంటాం, దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఇదే కదా విశ్వాసం, ఆయన మీద కాక మరి దేని మీద నా నమ్మకం లేదు, ఇదే కదా విశ్వాసం అని మనం అనుకుంటూ ఉంటాం. దీని గురించి మనం గమనిస్తే, ధ్యానిస్తే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. విశ్వాసం అనేటువంటి దాని గురించి అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి బైబిల్లో. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వాటి గురించి ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 రకాల అనుభవాలను నేను గమనించా. అనగా మనం కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం, ఏ రీతిగా మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, బలపరుచుకోవాలి, దేవునికి ఇష్టలు ఉండుటకు ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అనే ఈ విశ్వాసంలోని కొన్ని అనుభవాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా, మరి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏ రీతిగా మన అనుదిన జీవితాల్లో కనుపరచాలి, మనంగా ఏ రీతిగా దానిని అభివృద్ధి చేసుకోవాలి, అసలు బైబిల్ విశ్వాసం అనేటువంటి విషయంలో ఏమి తెలియజేస్తూ ఉంది, ఏ విషయాలు ఆయన మనకు విశ్వాసం గురించి నేర్పించాలనుకుంటున్నారో ఈరోజు మనం కొన్ని చూద్దాం. మత్తయి సువార్త మొట్టమొదటిగా మొదటి అనుభవం, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసంలో మొదటి అనుభవాన్ని చూద్దాం. ఏం చేయాలి? ఈ విశ్వాసం గురించి బైబిల్లో రాయబడుతున్నటువంటి కొన్ని మాటలను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సంభవం ఏంటంటే, తన కుమారుడిని, ఒక రోగి అయి ఉన్నాడు, చాంద్ర రోగి అయి ఉన్నాడు. చాంద్ర రోగి అంటే మూర్ఛ వ్యాధి. ఈ రోగిని స్వస్థపరచమని యేసు ప్రభు యొక్క శిష్యులను అడిగినప్పుడు వారు ఆ పని చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరుస్తారు. అలా జరిగినటువంటి ఆ సందర్భంలో ఇక్కడ శిష్యులు అడుగుతారు, ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతారు, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వానితో నేను. అంటే యేసు ప్రభు శిష్యులు అక్కడ ఒక అద్భుతాన్ని చేయలేకపోయారు, ఒక కార్యాన్ని చేయలేకపోయారు. యేసయ్య వచ్చి వారిని స్వస్థపరిచాడు, కానీ యేసుతో ఉన్నటువంటి శిష్యులు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. అప్పుడు వారు అడిగినప్పుడు యేసు ప్రభుని మేము ఎందుకు చేయలేకపోయినప్పుడు ఆయన వారికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అల్ప విశ్వాసము చేత మీరు చేయలేకపోయారు. అల్ప విశ్వాసం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అక్కడ రాయబడి ఉంది లిటిల్ ఫెయిత్, కొంచెము విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే అక్కడ రాయబడిన అర్థం ఏంటి? కొంచెం విశ్వాసం. మీకు కొంచెమే ఉంది విశ్వాసం, గనుక మీరు చేయలేకపోయారు.
అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 17లో, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని చాలు. అదే శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము, వృద్ధి పొందించుము అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంతటి కార్యమైనా జరిగిద్ది. ఈ రెండు సందర్భాలను కనుక మనం గమనిస్తే, అక్కడేమో శిష్యులు ఆ కార్యం చేయకపోవటకు కారణం ఏంటంటేనంటే వారిలో కొంచెమే విశ్వాసం ఉందంట. మరి ఉన్నటువంటి ఆ కొంచెం విశ్వాసం, లిటిల్ ఫెయిత్, ఆ ఉన్నటువంటి కొంచెం విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అంటూ ఉంటే, అక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటి? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే. మరి గింజ అంటే ఎంత పెద్దదా? ఎంత ఉంటుంది? చిన్నదే కదా. అంటే కొంచెం విశ్వాసం ఉంటే అన్నట్టుగానే ఉంది అక్కడ ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ని గమనిస్తే. కానీ మునుపు చూస్తేనేమో మీకు అల్ప విశ్వాసం ఉంది, లేక మీకు లిటిల్ ఫెయిత్, కొంచెమే ఉంది విశ్వాసం. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు సందర్భాలను నేను గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనకు ఉన్నది కొంచెము విశ్వాసమైనా పరిపూర్ణంగా ఉండట్లేదు మనకి. కానీ కొంచెం విశ్వాసమైనా చాలు కొన్ని కార్యాలకి. కొద్దిపాటి విశ్వాసమైన బలమైన అద్భుతాలు జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ చెట్టుని, ఆ కంబళి చెట్టుని వేళ్లతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడదు అంటే అది వెంటనే వెళ్ళిపోయి అక్కడ నాటబడిద్దంట. ఎంత విశ్వాసం ఉంటే? కొంచెం ఆవగింజంత విశ్వాసం ఉంటే. అంటే ఈ మొదటి అనుభవంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం కలిగి ఉన్నది కొంచెం విశ్వాసమే కావచ్చు, ఆ కొంచెం విశ్వాసంలోనైనా పరిపూర్ణులంగా ఉన్నామా? ఇది మొదటి అనుభవం. ఎంతమంది పరిపూర్ణంగా ఉన్నారు? కలిగి ఉన్న విశ్వాసం కొద్దిదే, కానీ కొద్ది దానిలోనే పరిపూర్ణతను కనపరుస్తున్నావా నువ్వు? పరిపూర్ణంగా ఉండగలుగుతున్నామా మనం? చూడండి, కొన్ని పర్యాయాలు చిన్న పనే, కానీ చిన్న పనికి కూడా నిపుణుడిని వెతుకుతాం మనం. నిపుణుడిని వెతుకుతాం. చిన్న పనైనా సరే మనకు రావు కొన్ని పనులు, ఇంట్లో ఉండే చిన్న పనులు. ఇప్పుడు సపోజ్ ఇంటికి ఏదన్నా ఒక దర్వాజాకో కిటికీకో పెయింట్ పోయిందనుకోండి, ఏం చేస్తాం మనం? కొంచెమేగా, అతన్ని పిలిచి రోజు కూలి చేయించకండి, నేను వేసేస్తే పోదా అనుకుంటాం. కానీ అది వేసినాక అర్థమైద్ది ఏమని? అనవసరంగా నేను చెడగొట్టినట్టున్నాను, పనివాడేస్తే చక్కగా ఉంటుంది అని. చిన్న పనైనా సరే నిపుణుడి కోసం మనం వెతుకుతూ ఉంటాం. నిపుణుడు అవసరం చిన్నదానికైనా. మరి ఈ రోజున నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ చిన్న కార్యాలు కూడా జరగట్లేదు ఎందుకని నా జీవితంలో, ఇదేం పెద్ద అద్భుతం కాదు కదా, ఇదేమి పెద్ద సమస్య కాదు కదా, చిన్న సమస్య మీద కూడా నేను ఎందుకు జయం పొందలేకపోతున్నాను? దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉందా? పరిపూర్ణంగా ఉందా అంటే నీకున్న కొద్ది విశ్వాసమైనా సంపూర్ణంగా విశ్వసిస్తున్నావా దేవుణ్ణి? ఈరోజు ఒక వైద్యుని దగ్గరికి వెళ్తాం అనుకోండి, వైద్యుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం? చదువుకున్న వారైతే అతని డిగ్రీ చూస్తారు, ఎన్ని సంవత్సరాలుగా అతడు సర్వీస్లో ఉన్నాడో చూస్తారు. చదువుకోని వారైతే నలుగురిని అడిగి తెలుసుకుంటారు, ఈ డాక్టర్ గారు బాగా చూస్తాడా, ఆ డాక్టర్ గారు బాగా చూస్తాడా, ఈ రోగానికి ఏ వైద్యుడు సరిపోదు. ఇలా చదువుకున్న వారైతే పాపం అది చూస్తారు.
కానీ చదువుకున్న వాళ్ళైతే డిగ్రీ చూస్తారు, అలాగే వారి సర్వీస్ చూస్తారు. అలాగుననే దేవుని యందలి మనకున్నటువంటి విశ్వాసం కొంచెమైనా పరిపూర్ణంగా ఉండాలంటే ఏం చూస్తామో తెలుసా మనం? లేక ఏమి అవసరమో తెలుసా మన జీవితంలో? భక్తి అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి అవసరం. దానియేలు జీవితంలో జరిగిన సంభవాన్ని గమనిస్తే ప్రతిదినము ముమ్మారు క్రమం తప్పక మొరపెడతాడు దేవుని సన్నిధిలో. అయితే ఒక శాసనం వచ్చింది, ఏమని? 30 రోజుల వరకు ఎవరి దగ్గర మనవి చేయకూడదు, రాజుగారి దగ్గర మాత్రమే మనవి చేయాలి. ఎవరన్నా వారి వారి దేవుళ్ళకు కానీ మరి దేనికైనా ప్రార్థన చేసినా మొరపెట్టినా వారిని తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తాము అని. మరి ముమ్మారు క్రమం తప్పక ప్రార్థన చేసేటువంటి దానియేలు ఆ పద్ధతిని విడిచిపెట్టాడా? లేదు. మీరేమైనా చేసుకోండి, నేను ప్రతిదినము నా తండ్రికి నేను మొరపెడతానని యథావిధిగా ప్రతిదినము ఎలాగ మొరపెడుతున్నాడు అలాగే ఆ రోజు కూడా మొరపెడుతున్నాడు. ఆ విషయం రాజుగారికి తెలిసింది. శాసనం కదా, మరి రాజుగారైనా మార్చడానికి వీల్లేదు శాసనం. ఒక్కసారి సంతకం చేయబడిన తర్వాత మరి దానియేలుని సింహపు గుహలో వేస్తున్నప్పుడు అక్కడ దానియేలు ఏమైనా భయపడినట్లుగా కానీ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆ దానియేలు అనుభవాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ జరిగినటువంటి సంభవాన్ని పరిశీలన చేస్తే ఆ రోజు గుహలో వేస్తారు, రాత్రంతా రాజుగారికి నిద్ర పట్టదు. ఎందుకంటే సింహాల గుహలో వేసినప్పుడు ఎంతసేపు పడుతుంది సింహం తినేయటానికి, చంపటానికి. ఆ రాత్రంతా రాజుగారికి నిద్ర పట్టలేదు. ఇక వేక్కుని లేచి ఆ గుహ దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడు? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? అందుకు దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి వాటి నోరులు మూయించెను. చూసారా? దానియేలు జీవితంలో జరిగిన ఒక అద్భుతం. ఆపద నుండి తప్పింపబడ్డాడు, కాపాడబడ్డాడు. దానికి కారణం ఏం చెప్తున్నాడు దానియేలు? నా దేవుని దృష్టికి నేను ఎలాగున్నానంట? నిర్దోషిగా ఉన్నాను గనక దేవుడు తన దూతను పంపించి వాటి నోళ్లను మూయించాడు. గమనించండి దేవులారా, ఒక వైద్యుడికి డిగ్రీ అవసరం అనుకుంటాం మనం, ఒక వైద్యుడికి ఎక్స్పీరియన్స్ అవసరం అనుకుంటాం, లేదా ఒక విషయంలో ధనం అవసరం అనుకుంటాం. ఇంత ధనం కావాలి, అంత ధనం కావాలనుకుంటాం. విశ్వాసానికి ఏం అవసరమో తెలుసా? నువ్వు కొన్ని పర్యాలు అనుకోవచ్చు, నీలో ఉన్నటువంటి విశ్వాసం కొంచెమైనా నేను బాగానే విశ్వసించానే, నాకు ఎందుకు ఇది జరగలేదని నువ్వు అనుకోవచ్చు. విశ్వాసము వృద్ధి చెందుటకు కారణం ఏంటి? విశ్వాసములో పరిపూర్ణులం అవుటకు కారణం ఏంటి? మన దగ్గర ఉన్నది కొంచెం విశ్వాసం అయినా సరే పరిపూర్ణంగా ఉండాలంటే దానికి ఏమీ అవసరం అంటే నిందారహితమైన జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను భక్తి జీవితం. ఈరోజు చాలామందికి దేవుని మీద విశ్వాసం ఉంది బాగానే, కానీ వారిలో నిర్దోషత్వం లేదు, నిందారహితులుగా లేరు. ఏదో ఒక లోపం లేక ఏదో ఒక పాపం లేక ఏదో ఒక చెడుతనం ఉంటుంది వారి జీవితాల్లో. గనుకనే ఒకవేళ వారిలో విశ్వాసం ఉంటున్నా కార్యం జరగట్లేదు. అందుకని అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేదు, కార్యాలు జరుగుతాయా? జరగవు.
నాకు క్రియలునే విశ్వాసం లేదు, కార్యం జరుగుతుందా? జరగదు. అవి రెండు వేరువేరు కాదు, రెండు ఒకనితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అనగా విశ్వాసము కలిగినటువంటి వాడు క్రియలు సరి చేసుకుంటాడు. క్రియలు నిందారహితంగా ఉంటాయంట వాని క్రియలు. ఈ రోజున మన అనుదిన జీవితంలో దేవునిలో జీవిస్తున్న మనం విశ్వాసం కలిగిన వారమే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుడు చెప్తున్నటువంటి మొదటి అనుభవం ఏంటో తెలుసా? నీకున్న కొంచెము విశ్వాసమైనా పరిపూర్ణతలోనికి వెళ్తుందా? అది ఎప్పుడు పరిపూర్ణత కలిగి ఉంటుందంటే, విశ్వాసం నీలో ఉన్నది కొంచెమైనా నీకేముండాలి? క్రియలు ఉండాలి. నిందారహితుడిగా ఉండాలి. నువ్వు ఏ లోపము లేనివాడిగా, ఏ తప్పు చేయనివాడిగా ఉండాలి. అలాగ ఉండగలిగితే నీకు కొంచెము విశ్వాసం ఉన్నా సరే నీ జీవితంలో ఎటువంటి కార్యాలైనా దేవుడు జరిగిస్తాడు. తన దూతలను పంపిస్తాడు, అవసరమైతే ఆయనే వస్తాడు, వచ్చి నీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. ఈరోజు నట్టి క్రియలు జరుగుటకు నువ్వు నిందారహితుడు ఉన్నావా? విశ్వాసములో పరిపూర్ణుడుగా ఉన్నావా? అనగా నిర్దోషివై జీవిస్తున్నావా? నిర్దోషివై ఎవరు ఎట్టి లోపము చూపించకుండా, ఎట్టి తప్పు నీ మీద మోపకుండా, ఎట్టి నేరము నీ మీద మోపకుండా అన్ని విషయాల్లో నిందారహితుడిగా ఉంటున్నావా? అలాగ ఉండు. అప్పుడు నీకున్నది కొంచెము విశ్వాసం అయినా సరే అద్భుతాలు. అందకన్నాడు కదా, ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత చిన్నది. మరి చిన్న విశ్వాసంతో కొండనెళ్ళి అక్కడ పడమంటే అక్కడ పడుతుందంట. చెట్టు వేళ్లతో సహా పెకిలింపబడి సముద్రం నాటబడమంటే నాటబడిద్దంట. అది చాలదు మన జీవితాలకి. ఆవగింజ విశ్వాసం చాలదు, ఇంకెంతో కావాలో మనకి. మరి ఆవగింజంత విశ్వాసమే మనలో ఎందుకు లేదు అంటే, లేక ఉన్నా కానీ పరిపూర్ణతలు ఎందుకు లేము అంటే, నిందారహితులుగా లేం మనం. ఏదో ఒక లోపంతో ఉంటున్నాం. ఇంకా సరిచేసుకోవలసిన విషయాలు ఉంటున్నాయి, కానీ వాటిని అలాగే పెడుతున్నాం. వాక్యాలు వింటున్నాం, గొప్ప గొప్ప దైవజనులు చెప్పే వాక్యాలు వింటున్నాం, గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం, కానీ కార్యాలు చూడలేకపోతున్నాం. కనుక మన అనుదిన జీవితంలో మనం దేవునికి ఇష్టలమై విశ్వాసం కలిగిన వారమే ఉండుటకు మనం సరిచేసుకోవాల్సిన మొదటిది విశ్వాసపు అనుభవంలో ఏంటంటే, నిందారహితముగుంటేనే మన విశ్వాసం పరిపూర్ణతలోనికి వెళ్ళగలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవంలోనికి వెళదాం. చూడండి, ఎఫెసీ పత్రిక, బైబిల్ ఉన్నవారంతా తీసి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. రెండవది చెప్తున్నాడు. మొదటిదేమో విశ్వాసములో వృద్ధి పొందాలి, అనగా క్రియలు సరి చేసుకుంటే వృద్ధి పొందుతావు. రెండవది అంటున్నాడు విశ్వాసపు డాలు, ఇది కలిగి ఉండాలంట. విశ్వాసపు డాలు. డాలు అంటే మనకు తెలుసు, యుద్ధంలో ఒక చేత్తో కత్తి ఉంటుంది, మరొక చేత్తో డాల్ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో అంటారు షీల్డ్ అంటారు. ఇంత ఒక పెద్ద చక్రం లాగా ఉంటుంది, పట్టుకోవటానికి లోపల వైపు ఉంటుంది. సో ఎవడన్నా ఖడ్గాన్ని ఇలా అన్నప్పుడు దీన్ని ఇలా అడ్డు పెడితే వీనికేమి అంటే ప్రొటెక్షన్ కోసం అన్నమాట. వీనికేమి గాయం తగులకుండగా, ఏ ఇబ్బంది ఎవరైనా విసిరినా కానీ, ఈట విసిరినా కానీ ఆ డాలుతో ఇలాగంటే అది పక్కన పడిపోతుంది. ఈ రకంగా ప్రొటెక్షన్ కోసం ఉపయోగించుకునేది డాలు. ఇక్కడ అంటున్నాడు విశ్వాసపు డాలు అంట. ఇది కలిగి ఉండాలంట. దీనివల్ల ఏం చేస్తామంటే, మనం దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈ డాలు మనకు ఉండాలంట. బైబిల్లో ఇంగ్లీష్ తర్జుమాలో
షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అని రాయబడి ఉంది. షీల్డ్ అంటే వాడు ఈట ఎటు విసిరినా, తలకి విసిరినా, బాడీ వైపు విసిరినా, ఏ బాడీలో శరీరం మొత్తం మీద ఎటువైపు విసిరినా కానీ ఆ షీల్డ్తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అపవాది వేసేటువంటి ప్రతి అగ్ని బాణం తప్పించుకోవటానికి విశ్వాసపు డాలు కలిగి ఉన్నాం. అనగా మనలో విశ్వాసం అనేటువంటిది ఒక డాలు వలె ఉన్నదా, లేక విశ్వాసం అనేది మనకి షీల్డ్గా ఉందా, ప్రొటెక్టివ్ షీల్డ్గా ఉందా? మనకి విశ్వాసం అనేటువంటిది ఏ ఏ విషయాల్లో ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ మనకు అవసరం, అనగా ఏ ఏ విషయాల్లో అపవాది బాణం వేస్తాడు మన మీద. ఈ విశ్వాసం ఎందుకంటే అపవాది వేసేటువంటి బాణం నుండి తప్పించుకోవటానికి, అగ్ని బాణముల నుండి మనము తప్పించుకోవటానికి. మరి అపవాది ఏ బాణాలు వేస్తాడు, ఎటువంటి బాణాలు వేస్తాడు? ఒక 3 అనుభవాలు నేను చూశాను బైబిల్లో. ఈ 3 అనుభవాల ద్వారా అపవాది ఏ ఏరియాలో మన జీవితానికి సంబంధించిన ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో బాణం వేస్తాడు, మన ఆలోచనను పాడు చేస్తాడు అనేటువంటి విషయాలు చూద్దాం మనం బైబిల్లోంచి. మొట్టమొదట చూడండి, మనకు తెలిసిన విషయమే ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. అతడు కూడా తినెను. చాలు. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. అదేంటంటే దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వను ఉంచాడు. ఆ తోటలోనే 3 రకాల వృక్ష ఫలాలు, ఒకటి జీవ వృక్ష ఫలం, ఒకటి మంచి చెడ్ల వృక్ష ఫలం, మరొకటి ఆహారానికి మంచిదైన వృక్ష ఫలం. ఈ 3 వృక్ష ఫలాలు ఉన్నాయి ఆ తోటలో. దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినవద్దు, మీరు తినిన ఎడల నిశ్చయంగా చచ్చిపోతారు అన్నాడు. అయితే ఇప్పుడు అపవాది వేశాడు ఒక బాణం. అపవాది డైరెక్ట్గా వచ్చి వేశాడా? డైరెక్ట్గా నిలబడి కనపడి వేసి డైరెక్ట్గా వచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళు వినేవాళ్ళు కాదు. ముందు భయపడి పారిపోయేవాళ్ళు. అమ్మో వీడవాడు భయంకరంగా ఉన్నాడు అని పారిపోయేవాళ్ళు. వాడు ఎక్కడ వచ్చాడు, ఎలాగొచ్చాడు? సర్పములోనికి వెళ్ళి సర్పములోంచి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇప్పుడు ఒక బాణం వేశాడు. ఏమనంటే, మిమ్మల్ని దేవుడు ఆ పండు తినవద్దన్నాడు కదా, ఆ పండు తింటే కనుక మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. యు విల్ బి లైక్ గాడ్. అంటే ఆదాము అవ్వ జీవితంలో వాడు వేసినటువంటి బాణం ఏంటంటే, మీరు దేవునితో సమానం అయిపోతారు, లేక మీకు ఉన్నత స్థితి కలుగుతుంది, లేక మీరు గొప్పవాళ్ళు అయిపోతారు అనే బాణం వేశాడు ఆదాము అవ్వకి. అప్పుడు వాళ్ళు ఏమనాలి? వాస్తవంగా అయితే వారిలో ఉండవలసిన విశ్వాసం ఏంటి? మమ్మల్ని కలుగ చేసినటువంటి దేవుడు మాకు ఈ స్థితిని ఇచ్చాడు. ఆయన మాకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ఉండటమే మాకు క్షేమకరం, సంతోషం. మాకు వేరే లెవెల్స్ అవసరం లేదు, మాకు మరొక స్టేజ్ అవసరం లేదు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకుంటాం, అంతేగాని ఆ స్టేజ్ కోసం మేమేదో ప్రయత్నం చేయాల్సిన అవసరం మాకు లేదు అనే విశ్వాసాన్ని కనుపరచాలి వాళ్ళు. కానీ కనుపరిచారా ఆ విశ్వాసాన్ని? లేదు. వారికి దేవుని మీద కంటే దేని మీద విశ్వాసం ఉంది? వాళ్ళకి గొప్ప వాటి మీద ఉంది విశ్వాసం, ఉన్నతమైన వాటి మీద ఉంది వారికి ఒక ఆలోచన. ఓడిపోయారు వాళ్ళు. అగ్ని బాణము వేశాడు, బాణము చేత వారి జీవితాలను కూల్చివేశాడు అపవాది. అపవాది వేసిన బాణం సక్సెస్ అయింది ఆదాము అవ్వ దగ్గర, డ్యామ్ షూర్గా సక్సెస్ అయింది.
ఎందుకనంటే ఆ బాణము వలన వారి జీవితాల్లో ఏం జరిగింది? మరణం అనేటువంటిది సంపాదించుకున్నారు. జీవాన్ని వదిలేసి మరణాన్ని సంపాదించుకున్నారు. ఈరోజు కూడా మన అనుదిన జీవితంలో అనేక పర్యాయాలు అనేకమైన వాటిలో ఉండి అపవాది మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకెంతకాలం ఈ స్థితిలో ఉంటావు? ఇంకెంతకాలం ఈ పేదరికం? ఇంకెంతకాలం ఈ లేమి? ప్రభువును నమ్ముకుని ఇంతకాలమైంది, ఏం చేశాడు? ఏ విషయంలో నువ్వు ఆశీర్వదింపబడ్డావు? ఇంకెందుకు? ఇప్పటి వరకు ప్రభు చెప్పాడు సినిమా చూడకూడదని చూడకుండా ఉన్నావు. ప్రభు చెప్పాడు బూతులు మాట్లాడకూడదని మాట్లాడకుండా ఉన్నావు. ప్రభు చెప్పాడు తప్పు చేయకూడదని తప్పు చేయకుండా ఉన్నావు. ఎంతకాలం ఆ రీతికి ఉన్నావు? ఏం చేశాడు నీకు? ఏం మారింది నీ స్థితి? నీ గత ఏం మారింది? నీ పరిస్థితులు ఏం మారినాయి? ఒకప్పుడు ఉన్నటువంటి దుఃఖమే ఇప్పుడు కూడా ఉందిగా ఇంట్లో. ఈ ఆలోచన ఎవరిలో ఉండైనా చెప్పగలడో, అవసరమైతే నీలోనికి వచ్చి కూడా చెప్పగలడో. వారికి చెప్పింది అదే. ఈ స్థితికి మించిన స్థితి వచ్చింది మీకు పండు తింటే, చెడు జరిగిస్తే, పాపము చేస్తే. ఈరోజు నువ్వు పాపం చేయకుండా నిష్టగా జీవిస్తున్నావు, ఏం సుఖం? నీ బ్రతుకు ఇంకా అలాగే ఉంది కదా, అందరూ నవ్వుతున్నట్లుగానే ఉంది. అందరూ అవమానిస్తున్న స్థితిలోనే ఉన్నావు, అందరూ హేళన చేస్తున్న స్థితిలోనే ఉన్నావు. ఏం మారింది నీకు ఈ స్థితి? ఇంకెందుకు ఈ జీవితం? వదిలేసి చక్కగా ఎంజాయ్ చేయి, లంచం తీసుకో, అన్యాయపు సొమ్ము ఏం పర్లా, నీ స్థితి మారిద్ది, నువ్వు గొప్పడు అవుతావు. ఇప్పటి వరకు నిష్టగా ఉన్నాను నేను, ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయపు సొమ్ము తీసుకోలేదు, ఏ లంచం తీసుకోలేదు, ఎవరిని మోసం చేయలేదు, అవన్నీ మార్చేసుకో, త్వరగా వెళ్ళిపోతావు ఉన్నత స్థితికి అంటాడు. ఈ అగ్ని బాణాన్ని జయించగలిగే, ఓడించగలిగే విశ్వాసపు కవచం ఎంతమంది కలిగి ఉన్నారు ఈరోజు? షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంట. విశ్వాసం అనే డాలు నాకు అవసరంలా, నాకు గొప్ప స్థితి అవసరం లేదు, నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఆయన ఇచ్చినప్పుడు తీసుకుంటా, నాకు అవసరంలా, నాకు సంతోషాలు అవసరంలా, సుఖాలు అవసరంలా, ఆయన ఎలాగ నడిపిస్తే అలాగ నడుస్తా. ఈ రకమైన విశ్వాసం ఉందా మనలో? ఎవరికి ఉంటుంది? ఎందుకంటే లోకం అంతా ఎంజాయ్ చేస్తుందని చూస్తూ ఉంటాం మనం. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వీడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడి జీవితం బాగుంది, వీడి జీవితం బాగుంది, ఇన్ని సంవత్సరాలుగా ఇంత భక్తి చేస్తూ ఉన్న నా జీవితం ఇంకా అలాగే ఉంది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అపవాది. వెళ్ళి గుచ్చి ఆలోచనలు కలుగు చేస్తూ ఉంటాడు. వాళ్ళలోంచి మాట్లాడతాడు, వీళ్ళలోంచి మాట్లాడతాడు. ఏం పొందుకున్నావు నువ్వు ఇప్పటి వరకు అంటాడు. వాడి బాణానికి గనక మనం గురయ్యామనుకోండి, వాడి బాణాన్ని ఆపగలిగే విశ్వాసం మనలో లేకపోతే ఖచ్చితంగా వెనుకంజ వేసే అవకాశం ఉంది, మునుపటి జీవితంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు వెనుకంజ వేస్తున్నావా ఎక్కడన్నా? ఈ రకమైన ఆలోచనలకు గురై, ఈ ఆలోచనలు కలిగించేవాడు అపవాది. వాడిని జయించుటకు, వాడికి గురి కాకుండా, వాడి యొక్క కుయుక్తికి గురి కాకుండా ఉండినట్లు నీ విశ్వాసపు కవచాన్ని బలపరుచుకో. ఎందుకనంటే నువ్వు అనుకుంటే రాలా ఈ భూమి మీదకి, నువ్వు అనుకుంటే రాలా నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి. అలాగే నువ్వు నీతిగా భక్తిగా జీవిస్తూ ఉంటే దేవుడు ఒకరోజు నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తాడు. చాలామంది జీవితాల్లో ఇదే నిరుత్సాహం ఉంది. ప్రభువు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది, నోటి నిండా నవ్వుకునే అనుభవాలు లేవే. ప్రభువు నమ్ముకుని ఇన్ని ఏండ్లయింది, ఒక్క కృపావరం కూడా లేదే, ఎందుకు ఇంకా అని చాలామంది అనుకుంటున్నారు వారి జీవితాల్లో. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. అపవాది వేసే బాణాన్ని నువ్వు విశ్వాసంతో తిప్పికొడుతున్నావో లేదో గమనిస్తున్నాడు ఆయన. అట్టి విశ్వాసంతో తిప్పికొట్టేవాడవుగా నీవు ఉంటే నీ విశ్వాసాన్ని మెచ్చి ఒకరోజు నువ్వు ఊహించని స్థితిలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటి బాణం, వాడు వేసే మొదటి బాణం.
రెండో బాణం ఎలాగేస్తున్నాడో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని రాయబడి ఉన్నది. వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అలాగే మత్తయి సువార్త 4:4 చూడు. మత్తయి సువార్త మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చాలు. 40 పగలు రాత్రులు యేసు ప్రభు ఉపవాసం ఉండి, ఉపవాస దినములు ముగిసిన వెంటనే అపవాది వచ్చి ఆయనకు కూడా వేస్తున్నాడు బాణాలు. ఏ బాణం వేశాడు యేసు ప్రభుకి? నీకు ఆకలిస్తుంది కదా, 40 దినాలు ఉపవాసం ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, ఆకలి తీర్చుకో. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు అని. ఆయన తిన్నాడా మరి? 5 రొట్టెలు కొన్ని చేపల్ని కొన్ని వేల మందికి పంచిపెట్టిన దేవునికి ఆ రొట్టెలను, ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకోవటం ఏమన్నా కష్టమా? కాదు. కానీ ఆయన అన్నటువంటి మాట ఏంటి? మనుష్యుడు రొట్టె వలన కాదు జీవించేది, దేవుని మాట వలన. అపవాది వేసినటువంటి బాణాన్ని విశ్వాసముతో అడ్డుకున్నాడు యేసు ప్రభు. ఈరోజు మన అనుదిన జీవితాల్లో కూడా అపవాది వేసే రెండవ బాణం ఏంటో తెలుసా? రేపు నీకు ఎలా గడిచిద్ది? కరోనా వస్తుంది, మళ్ళీ అన్నీ బంద్ అయిపోతాయి, ఉద్యోగం అటు ఇటుకుంది, నీ ఫుడ్ ఎలాగా? ఇది ఒకళ్ళు పెళ్ళి కాకపోతే. ఇక పెళ్ళైన వాళ్ళు అనుకోండి, నువ్వేం తింటావు, నీ భార్యకేం తినిపిస్తావు, నీ బిడ్డలకేం తినిపిస్తావు, నీ మీద ఆధారపడ్డ నీ తల్లిదండ్రులకేం తినిపిస్తావు, నీకు ఇక ఫుడ్ లేదు కదా. అంటే అపవాది వేసేటువంటి బాణం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వేసేస్తాడు బాణం. ఈ మధ్యకాలంలో చాలామందికి ఉన్నటువంటి థింకింగ్ ఇదే ఎక్కువ శాతం. మరలా కరోనా అంట, మరలా లాక్డౌన్ ఏమో, ఎలాగ పరిస్థితి, గత సంవత్సరమే కష్టంగా నడిచింది, మరి ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందా? ఇలాంటప్పుడు మనకు ఉండవలసిన విశ్వాసపు కవచం ఏంటో తెలుసా? నా దేవుడు ఆహారం లేకపోయినా నన్ను బతికిస్తాడు. దేవునికి స్తోత్రం. డబ్బులు లేకపోయినా నన్ను బతికిస్తాడు, ఉద్యోగం లేకపోయినా నన్ను బ్రతికిస్తాడు. ఇప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నా దేవుడు ఉన్నాడు నాకు. ఈ విశ్వాసాన్ని కనపరచగలమా మనం? అని అంటున్నాడు, నాకు ఆకలిస్తున్నా పర్లేదు, రాళ్ళ వల్ల కాదునయ్యా నేను బ్రతికేది. పిచ్చోడా, నువ్వు అనుకుంటున్నావు ఆహారం తిని బ్రతుకుతా, ఆహారం తింటేనే బ్రతికేదని. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆ మాట విని బ్రతుకుతా అని చెప్పిన మాట చూడండి. ఆ మాటే నా అవయవాల్లో జీవాన్ని పోసుకుంటుంది. నేను ఇంక ఆహారం తినవసరలా. మనం ఏమనాలి? ఆయన ఉన్నాడుగా నన్ను పోషించడానికి. ఏ దిక్కు నుండి సహాయం వస్తుందో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, ఆ పరలోకము నుండి ఆయన నన్ను పోషించడానికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ఉండాలంటే మనలో, ఈ విశ్వాసపు కవచం ఉండాలంటే మనకి. విశ్వాసపు డాలు అంటే ఏదో కాదు. నీ అనుదిన జీవితంలో అపవాది కరెక్ట్ టైం చూసి వేస్తాడు బాణం.
ఇంకేముంది, నీ పని అవుట్. ఇంకేముంది, నీకు భవిష్యత్తు లేదు, నీ బిడ్డలకు భవిష్యత్తు లేదు. తలదించుకోవాలి, అవమానాలు పాలవ్వాలి. ఒకసారి దైవజనుడి గురించి నేను విన్నా. ప్రక్కన వాడిని రూపాయి అడగటానికి ఇష్టపడ్డా ఆయన, గొప్ప దైవజనుడు ఏసన్న గారు. అన్నీ సమకూడినాయి అంట. అప్పటికి వారం రోజులైంది భోంచేసి. ఎవరో వచ్చి ప్రార్థన చేయించుకుని కొందరు బియ్యం ఇచ్చారు, కొందరు కూరగాయలు ఇచ్చారు, కొందరు కట్టెలు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. అగ్గి పెట్టలేదంట. ఈయన అనుకున్నాడు, నేను వెళ్ళి అగ్గిపెట్టి అడిగితే ఎవరైనా ఇస్తారుగా, ఎంత ఉంటుంది? అప్పట్లో ఇంకా తక్కువ ఉండేది. నాకు తెలిసినప్పుడే పావుల దగ్గర నుండి తెలుసు నాకు అగ్గిపెట్టి. ఇప్పుడు మహా రూపాయి ఉంటుందో, 2 రూపాయలు ఉంటుందో మహా, ఇప్పటికైనా కానీ రూపాయి. అగ్గిపెట్టి అడగటానికి కూడా ఆయన వెళ్ళలా. దేవుడే పంపిస్తాడు. నన్ను పిలిచినవాడు, నన్ను బ్రతికించేవాడు ఆయన. కానీ నేను వెళ్ళి ఒకరి దగ్గర అడగవసరలా, ఆయనే ప్రేరేపించి పంపిస్తాడు అని అలాగే ఉన్నాడు. ఆ ప్రక్కింటామని దేవుడు ప్రేరేపించి ఆమె వచ్చి, అయ్యా మీకు అగ్గిపెట్టి ఉందా అని అడిగిందంట. దేవునికి స్తోత్రం. విశ్వాసపు డాలు, విశ్వాసపు కవచం. వాడెవడిగా జరిగితే నాకెందుకు జరిగిద్ది ఇది చెప్పగలం అసలు? అమ్మో వాడికి జరిగిపోయిందా, అయ్యో వాడికి అలా జరిగితే ఇంక నా పరిస్థితి ఏంది అంటాం. కానీ వాడెవడికో జరిగితే నాకెందుకు జరిగిద్ది? నాకు నా దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు నా కొరకు. ఈ చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజున? పరిస్థితులను చూసి విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటున్నామే కానీ అంతకంతకు అభివృద్ధి చేసుకోవట్లే, అంతకంతకు మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవట్లే. మనం ఏంటంటే ఏదో అట్ట అయిపోయిందిలే అంటాం, చివరిలో మళ్ళా ఏదో అట్ట జరిగిపోయిందిలే అంటాం. లేదు, విశ్వాసముతో జీవించటం నేర్చుకోవాలి మనం. రాబోయే రోజులు బహుదారుణంగా ఉండబోతున్నాయి. వడగడతాడు ఆయన. విశ్వాసంతో ఉన్నవాడే ఉంటాడు, లేనివాడు తేలిపోతాడు. తెట్ట అంతా తీసివేయబడిద్దంట. నామకార్థ స్థితి కలిగినటువంటి వారంతా ఏరిపారవేయబడతారంట. ఆ పరిస్థితిలోనికి రాకముందే మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మనం విశ్వాసపు కవచము కలిగిన వారమే దుష్టుని అగ్ని బాణములు జయించాలి. వాడంటాడు, ఈ లోకములో తిండి లేదు నీకు, ఎలా బ్రతుకుతావు అంటాడు. నా దేవుడు ఉన్నాడు, తిండి అవసరంలాను. ఉద్యోగం లేదు, నీకు ఎలా బ్రతుకుతావు? నా దేవుడు ఉన్నాడు, ఉద్యోగం అవసరంలా, ఆయన చూసుకుంటాడు. ఈ రీతిగా అపవాది వేసే 2వ బాణాన్ని నువ్వు విశ్వాసంతో అడ్డుకోవాలి. 3వ బాణం ఉంది చూడండి. ఈ బాణంని చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11-12. చాలు, యోబు గారి సంగతి మనకు అందరికీ తెలుసు. అయితే అపవాది అంటున్నాడు దేవునితో, నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. నా భక్తిపరుడైన యోబును చూసావా అని నువ్వు అంటున్నావే. ఇంతటి ఈ భక్తిపరుని జీవితంలో గనక ఏదైనా కీడు జరిగితే, ఏదైనా నష్టము జరిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే ఏం చేస్తాడంటున్నాడు? నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. సరే వెళ్ళు, నువ్వు పరీక్షించుకో అన్నాడు. సరే వెళ్ళి నీకు ఇష్టమైనట్లు చెయ్యి అని అంటూ, మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? చూడండి ఏమంటున్నాడు అపవాదితో, అతడు అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము
ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. చూసారా, మన జీవితాల్లో అపవాదండి గలిబిలి చేసేస్తున్నాడండి మా కుటుంబాన్ని. అపవాదండి భలే ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, నన్ను శోధిస్తున్నాడండి. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి, నేను చచ్చిపోతానేమోనండి. దేవుడు అపవాదిని మన మీదకు పంపిన ఒకవేళ పరీక్షించుటకు, మనం ఏది జరిగినా ఆయనను విడిచిపెట్టం అనేటువంటి విషయంలో మన విశ్వాసాన్ని గమనించుటకు, ఒకవేళ ఏదైనా పరిస్థితిని పంపినప్పుడు మన జీవితంలోనికి మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా మనం? అపవాది క్రియలు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనకు వచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? ఇక నేను బ్రతకనేమో, ఇక అయిపోయిందేమో, ఇక ఈ అపవాది నన్ను తీసుకెళ్ళిపోతాడేమో. ఎట్లా తీసుకెళ్తాడు నిన్ను? ఇక నాకు ఏదైనా దారుణం జరిగిపోద్దేమో, ఏదైనా ఒక భయంకరమైన వ్యాధి వచ్చేసిద్దేమో. 12వ వచనం అంటున్నాడు, అతనికి ఏ హానియో చేయకూడదు. ఇది మొదటిదైతే, మరలా రెండవసారి చూడండి, అదే యోబు గ్రంథం 2:5-6 చూడండి. 2వ అధ్యాయం. ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముక, అతని దేహమును మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు. ఇందాకడేమో తనకు కలిగి ఉన్న దాన్ని సమస్తాన్ని అపవాది వశం చేశాడు, ఆయనకి హాని చేయొద్దన్నాడు. ఇప్పుడు అతని ఎముకను, అతని శరీరాన్ని అపవాది వశం చేశాడు, కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దన్నాడు. ఎంత జాగ్రత్తగా మనం పరీక్షించే విషయంలో, ఒకవేళ మనల్ని పరీక్షించుటకు, మనల్ని శోధనకు గురి చేసే, బలహీనతలకు గురి చేసే విషయంలోనూ ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి. ఈ బైబిల్లో ఇవన్నీ ఎందుకు రాయబడి ఉన్నాయి? వీటిని బట్టి నీవు విశ్వాసాన్ని కవచంగా వేసుకుంటావని. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నమ్మిన వారి ఎవరి విషయంలోనైనా ఆయన ప్రేమ చూపే దేవుడు. తల్లిదండ్రులు తన బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తారు. మరి తల్లిదండ్రుల కంటే గొప్ప దేవుడు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మన విషయంలో ఇంకెంత జాగ్రత్త వహిస్తాడు. అపవాది వేసేటువంటి బాణానికి, నాకేదో బాగాల, ఏదో అయిపోతుంది, నేను ఏదో అయిపోతున్నా, ప్రాణం పోయిద్దేమో, ఆపదలో పడిపోతానేమో, నష్టం కలిగిద్దేమో కదా. ఇక్కడ అపవాది వేసే బాణం ఒకటే, ఏంటో తెలుసా? దేవుడి నుండి నువ్వు దూరం అవటానికి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నీకు ఆరోగ్యం లేదు, ఇంకెందుకు, విడిచిపెట్టు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ కుటుంబ పరిస్థితి ఇంకా మారలేదు, విడిచిపెట్టు. ఇదే అటు చెప్పేది. కానీ యోబు గారు విడిచిపెట్టాడా? యోబు గారికి జరిగినంత కీడు, ఆ కుటుంబంలో జరిగినంత కీడు మన ఎవరికైనా జరిగితే ఆయన వల్లే స్తుతించగలమా? మనం దేవుడిని స్తుతించగలమా? మొత్తం కోల్పోయాడు ఆయన. భార్య తప్ప ఆయనకేం లేదు, సంపద కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు. కానీ విశ్వాసం కలిగిన వాడు గనక దేవుడిని విడిచిపెట్టలేదు. అపవాది వేసే మూడో బాణం ఎటువంటిదంటే, నువ్వు దేవుణ్ణి వదిలేసేలా చేస్తుంది అపవాది. వాడు చేసే పని ఏంటంటే, ఇదిగో నీకు ఈ నష్టం చేశాడు దేవుడు, ఇంకెందుకు, నువ్వు దేవుడిని వదిలేసేయి, దేవుడిని నమ్ముకోక, ఇంకా దేవుణ్ణి స్తుతించక, ఇంకా దేవుని మందిరానికి వెళ్ళక, ఇంకా వదిలేసేయి అంటాడు. ఇదిగో నీ జీవితంలోనే నీకు ఆరోగ్యం లేదు, నీకు ఆరోగ్యం ఇవ్వలే, ఇంతకాలమైంది, ఇన్ని రోగాలతో ఉన్నావు, ప్రభువుని నమ్ముకున్నావు, నిన్ను బాగు చేయలేదు ఆయన, ఎందుకు విడిచిపెట్టేసే దేవుడిని? ఇక చూస్తూ ఉంటే నీ ప్రాణం కూడా పోయేలాగా ఉంది, ఇంకేం చేస్తున్నాడు దేవుడు నీకు? ఈ రీతిగా వాడు వేస్తాడు మూడవ బాణం, బలమైన బాణం అది. ఈ బాణానికి నిలదొక్కుకోగలిగే విశ్వాసపు కవచం ఎంతమంది కలిగి ఉన్నారు?
ఈ 3 రకాల బాణాలు ప్రతి దినము మన జీవితాల్లో వేయటానికి, ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో వేయటానికి అపవాది ఎప్పుడు పొంచి ఉంటాడు. ఎప్పుడు మనల్ని పడేద్దామా, ఎప్పుడు దేవుని నుండి దూరం చేద్దామా, ఎప్పుడు లోకస్తులుగా మార్చేద్దామా, ఇదే. ఎప్పుడు భయపడే వారంగా, పిరికి వారంగా చేద్దామా, ఇదే వాడి పనులంతా. వాడు 24 గంటలు చేస్తున్నటువంటి పని ఇదే. ఎవడిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. కానీ ఎవరికైతే విశ్వాసపు కవచం ఉంటుందో వారిని ఏమీ చెయ్యలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కవచం దేవుడిచ్చేది కాదు, నీవు కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి ఆ కవచాన్ని నువ్వే సిద్ధపరచుకోవాలి నీ జీవితంలో. ఏ పరిస్థితుల్లోనైనా అపవాది బాణాన్ని అధిగమించగలిగి జయించగలిగే అంత కవచాన్ని నువ్వు రెడీ చేసుకోవాలి. అది నీ ఆలోచనలో కానీ, నీ మనసులో కానీ, నీ హృదయంలో కానీ, నీ తలంపులో కానీ, ఎక్కడైనా బలహీనమైనటువంటివి రాకుండా విశ్వాసంతో కూడిన బలమైన ఆలోచన నీలో ఉండాలి. ఇది 2వ అనుభవం. మన విశ్వాసం విషయంలో మనం కలిగి ఉండవలసిన 2వ అనుభవం. అంతేగాని యేసుప్రభు నమ్ముకున్నాక విశ్వాసం ఉంది అనుకోవటం కాదు. యేసుప్రభును నమ్మిన నీవు మొదటిగా నీ విశ్వాసంలో పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, నీ క్రియలు సరి చేసుకుంటూ. 2వదిగా అపవాది వేసే ప్రతి బాణం నీ జీవితాంతం వరకు వేస్తూనే ఉంటాడు. 2 బాణాలు వేసాను, వీడు పడలేదు, ఇంక వదిలేద్దాం అనుకోడు. మరలా ఏదో ఒక సందర్భంలో నీకు బాణం వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక నీ విశ్వాసపు కవచాన్ని సిద్ధపరుచుకుని స్థిరపరుచుకుని ఉండు. ఇది కడవరకు కొనసాగించాలి ఈ విశ్వాసపు కవచాన్ని. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం చెప్పిన మాటలు నేను ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనకి 3వ అనుభవం కనపడుతూ ఉంది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2 కొరింథీ 8:7 వచనం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందు ఏలాగు అభివృద్ధి పొందుచున్నారో. చాలు చాలు చాలు. విశ్వాసమందు మొదటి మాట, అది అభివృద్ధి పొందుచున్నారో. ఫైనల్గా 3వ విషయం, మనలో ఉన్న విశ్వాసానికి సంబంధించి మనం కలిగి ఉండవలసిన 3వ అనుభవం ఏంటో తెలుసా? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. టు ఎక్సెల్ ఇన్ యువర్ ఫెయిత్. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నిపుణత కలిగిన వాడవుగా అభివృద్ధి చెందాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రదరు, ప్రభువుని నమ్ముకుని 25 సంవత్సరాలు అయిందంటాడు, కానీ నిపుణత కలిగిన విశ్వాసిగా మాత్రం కనపడ్డావు. అన్ని విషయాలలో క్రీస్తుకు మాదిరి కలిగిన జీవితం కనపడదు. అదేమంటే 25 ఏళ్ళు ఉందంటాడు యేసుప్రభు నమ్ముకుని. యేసుప్రభు నమ్మి 10 ఏళ్ళు అయిందంటాడు, 15 ఏళ్ళు అయిందంటాడు, సిల్వర్ జూబ్లీ అంటాడు కదా. ఈ జూబ్లీలు బాగా చేసుకుంటుంటారు. నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కొందరు ప్రతి సంవత్సరం నేను ప్రభువును నమ్మిన రోజు అంటారు, లేదా బాప్టిజం తీసుకున్న రోజు అని సంవత్సరం సెలబ్రేషన్ యొక్క ఎఫెక్ట్ పెంచుతూ ఉంటారు. ఈరోజు 10 మందిని పిలిచాడు అనుకుంటే వచ్చే సంవత్సరం 20 మందిని పిలుస్తాడు. ఈరోజు ఏదో మామూలుగా చేసామనుకుంటే వచ్చే సంవత్సరం బిర్యానీ అంటాడు కదా. మరొచ్చే సంవత్సరం డెకరేషన్ అంటాడు, ఇంకోటి ఏదేదో చేస్తుంటాడు. కానీ అతడిలోని విశ్వాసం మాత్రం అట్టాగే ఉంటుంది, అది పెరగట్లా. పేతురు తన జీవితంలో దుడుకు పేతురు కదా. నీకు యేసుప్రభు తెలుసు కదా అంటే ఏమన్నాడు? అసలు ఆయన ఎవరో నాకు అసలు తెలియదండి, ఒట్టండి అన్నాడు. మరొక చిన్నది అడిగింది, మరొక ఆయన అడిగాడు. ఇక వీళ్ళు నమ్మట్లేదని చెప్పి మరలా ఏం చేశాడంటే తనను తాను శపించుకోవటానికి కూడా మొదలుపెట్టాడు. నా బ్రతుకు ఎందుకు,
అంటే తనను తను శపించుకున్నాడంట. నేను యేసు ప్రభు ప్రక్కన ఉన్నావు కదా అని వాళ్ళు అంటుంటే వాళ్ళని కాదు అని చెప్పడానికి శపించుకోవటానికి కూడా మొదలుపెట్టాడంట. మరి ఏమి రకంగా శపించుకున్నాడో తెలియదు. అట్టి పేతురు తర్వాత చూస్తే ఎంత నిపుణుడయ్యాడు విశ్వాసంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేశాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే వేల కొలది మంది రక్షింపబడ్డారు. 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి. ఆయన ఒక చోట నుండి వస్తూ ఉంటే రోడ్ల మీద రోగులను పెట్టారంట వరుసగా. అటువైపు ఇటువైపు రోగులేనంట. ఈయన నడుస్తూ ఉంటే ఈయన నీడబడి స్వస్థత వచ్చింది. చనిపోయిన వ్యక్తిని లేపాడు, పక్షవాయు గలవాణిని లేపాడు. ఎన్ని అద్భుతాలు చూడండి. ఏమయ్యాడు ఇప్పుడు ఆయన? నిపుణుడయ్యాడు. నిపుణుడు. ఏదో సంవత్సరాలు పెరిగితే కాదు, నీలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉండాలి. మొదట చెప్పుకున్నాం కదా, లిటిల్ ఫెయిత్ అయినా కంప్లీట్నెస్ ఉండాలి క్రియలతో. చివరకు వచ్చేసరికి మన ఫెయిత్ ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి, నైపుణ్యం పెరగాలి మనలో. ఈ రోజున చదువుకునే సందర్భంలో ఎవరైనా ప్రొఫెసర్ గారు వచ్చారండి అంటారు. ఆయనకు చూస్తే, ప్రొఫెసర్ గారిని చూస్తే పైన జుట్టు ఉండదు, బాగా వయసుకు కనపడతాడు. పండిపోయిన ప్రొఫెసర్ అనుకుంటాం మనం కదా. ఆయన ఏ ప్రశ్న అడిగినా చెప్పలేకపోయాడు అనుకోండి, ఆయన ప్రొఫెసర్ హోదా స్వతంత్రించుకున్న వాడేనా? కాదు. ప్రొఫెసర్ అంటే అర్థం ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో, ఎంతో ప్రయాస, ఎంతో కష్టంతో, ఎంతో నిష్ణాతుడై ఉన్న వానికే ఇస్తారు ఆ బిరుదు కదా. మరి అతడు చెప్పలేకపోయాడంటే ఇంకెందుకు? అలాగే సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు, కానీ వారి జీవితాల్లో దేవుని నామ మహిమార్థమై ఒక్క కార్యం కూడా కనపడదు. లోకస్తుడి కంటే దారుణం కనపడుతూ ఉంటాయి జీవితాలు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న మొదటి సంవత్సరమే నువ్వు నిపుణుడివే అవ్వో. సంవత్సరములు పెరిగే కొద్దీ నీకున్నటువంటి కొద్దిపాటి విశ్వాసంలోనే పరిపూర్ణమవుతూ, లోపాలు సరి చేసుకుంటూ, విశ్వాసపు కవచాన్ని ఏర్పరచుకుంటూ, ఇలాగ సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమవుతుందో తెలుసా? ప్రభువునకు నువ్వు దగ్గర అయిపోతావు. ప్రభువు శక్తి నీలోనికి వస్తుంది. కుటుంబంలో ఏ కార్యమైనా దేవుని నామ మహిమార్థమై అద్భుతాలే, చిన్న చిన్నగా కాదు కార్యాలు జరిగేది, అద్భుతాలే, ఆశ్చర్య కార్యాలే జరుగుతాయి. ఇలా ఎవరి కుటుంబాల్లో జరుగుతున్నాయి? ఎంత సర్వీస్ ఉన్నా, ఎంతమంది క్రైస్తవుల జీవితాల్లో జరుగుతున్నాయి ఇటువంటివి. నిపుణుడైపోయాడంట పేతురు, విశ్వాసమందు అభివృద్ధి పొందాడు. ఇంకెంతటి విశ్వాసంలోకి వెళ్ళాడంటే, యేసు ప్రభువుని సిలువ వేసినట్టు కాదు, నన్ను తల కిందకు వేయండి అన్నాడు. ఎంతకి వెళ్ళిపోయాడో చూడండి విశ్వాసంలో. ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, శపించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు నిపుణుడితో ఎక్కువైపోయింది ఆయనలో, నిపుణుడైపోయాడు దేవునిలో. దేవుని కొరకు నా ప్రాణం ఎలాగైనా తీసుకోండి అన్నాడు. ఎంతటి విశ్వాసమో చూడండి, ఎంతటి గొప్ప విశ్వాసమో చూడండి. ఈ స్థాయికి వెళ్ళిపోవాలి చివరికి మనం. మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకెన్ని సంవత్సరాలు మనకుందో తెలియదు మనకి కదా. ఈలోపే ప్రభు వచ్చేస్తే కనుక ఈ 3 స్టేజెస్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాం? యేసును నమ్మాను అదే విశ్వాసం అనుకుంటే చేసేదేం లేదు. నేను యేసు ప్రభు నాకు తెలుసు అదే కదా విశ్వాసం అనుకుంటే నీ జీవితం లోకస్తుడి జీవితం ఒకటే. యేసును నమ్మిన నీవు ఈ 3 అనుభవాలలో అధికంగా ఉండాలి. ఈ 3 అనుభవాలలో ఒక్కొక్క స్టెప్ నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, స్థిరపరచుకుంటూ, విశ్వాసపు కవచాన్ని ఏర్పరచుకుంటూ, చివరికి ఎటువంటి వాడు అయిపోవాలి? నువ్వు నిపుణుడవు అయిపోవాలి. నువ్వు ఎవడన్నా నేను క్రీస్తు గురించి చెప్పమంటే నీ జీవితంలో కార్యాల గురించి నువ్వు చెప్పినప్పుడు ఆశ్చర్యపోవాలి. నువ్వు నిపుణుడు అయితే నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు చూసి జనులు ఆశ్చర్యపోతారు. అంత అద్భుతం జరిగిందా, ఇంత గొప్ప కార్యాన్ని స్వతంత్రించుకున్నారా మీరు? అదే మనం ఇచ్చేటువంటి ఫలం, మనం ఫలించే ఫలం అదే. విశ్వాసంలో ఒకడు అభివృద్ధి చెందినప్పుడు గొప్ప ఫలాలు ఫలిస్తాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి వాని జీవితంలో. ఈరోజు అటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నారు? ఆయన ప్రతి ఒక్కరూ ఆ స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. గనుక
మన అనుదిన జీవితంలో మన విశ్వాసంలో ఏ స్టేజ్లో ఉన్నామో గమనించుకుని ప్రతి స్టేజ్లోనూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వాక్యంలో చెప్పబడిన రీతిగా అభివృద్ధి పొందుదాం. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారంతా